వృషభ రాశి ఆగస్టు మాస ఫలితాలు. వృషభ రాశి వారికి ఆగస్టు నెల శుభప్రదంగా ఉండబోతోంది. ఈ నెలలో గ్రహాల అనుకూల ప్రభావంతో మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా రవి గ్రహస్థానం మారడం, బుధుడు, శుక్రుడు, శని, రాహువు మరియు చంద్రుని అనుకూల ప్రభావం వల్ల కుటుంబం, ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారం వంటి రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. గుడ్ న్యూస్, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ నెలలో మీ చెవిన పడుతుంది. ఆ వార్త ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. ఈ వార్త మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గత కొన్ని నెలలుగా వేధించిన టెన్షన్, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత స్పష్టంగా ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. కుటుంబంలో కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ముగిసి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ, అనురాగం పెరుగుతుంది. ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఫైనాన్షియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఆర్థికంగా ఆగస్టు నెల మీకు బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బును తిరిగి చేతికి వస్తుంది. నిలిచిపోయిన బకాయిలు వసూలవుతాయి. పెండింగ్ పేమెంట్స్ రిలీజ్ అవుతాయి. కోర్టు కేసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరగడంతో భవిష్యత్తు కోసం సేవింగ్ కూడా ప్రారంభిస్తారు. క్యారీర్ మరియు బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. ఉద్యోగులకు ఈ నెల చాలా మంచి అవకాశాలు తీసుకొస్తుంది. మీ పనితీరుకు అధికారులు ప్రశంసలు అందిస్తారు. ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్ లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం బలంగా ఉంటుంది. జాబ్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి కూడా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. కొత్త క్లయింట్స్ పరిచయం అవుతారు. బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. మీరు గతంలో చేసిన పూజలు, వ్రతాలు, దైవారాధనకు ఇప్పుడు మంచి ఫలితం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది. లవ్ రిలేషన్షిప్లో ఉన్న వారికి ఈ నెల చాలా పాజిటివ్గా ఉంటుంది. పార్ట్నర్తో ఉన్న చిన్న చిన్న అపార్థాలు ముగుస్తాయి. సింగిల్స్కి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మ్యారీడ్ లైఫ్లో ఆనందం, పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం పాటిస్తే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఆగస్టు నెలలో జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు: ఆగస్టు 8 నుంచి 14 వరకు. ఈ రోజుల్లో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలకు కోపం చేసుకోకుండా సహనంతో వ్యవహరించండి. ఆఫీసులో లేదా కుటుంబంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆగస్టు 15 నుంచి 21 వరకు. ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి. అనవసర ఖర్చులను తగ్గించండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలను పరిశీలించండి. ఆగస్టు 22 నుంచి 31 వరకు. ఈ కాలంలో అదృష్టం మీ వైపు ఉంటుంది. కొత్త అవకాశాలను అసలు వదులుకోకు. క్యారీరు, బిజినెస్, ఫైనాన్స్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇక ఫార్మర్స్, రైతులకు గుడ్ న్యూస్. వ్యవసాయ పనులు అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతాయి. పంటల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలపై దృష్టి ఉంచండి. వ్యవసాయ పెట్టుబడులను ప్రణాళికాబద్ధంగా చేస్తే మంచి లాభాలు పొందుతారు. లాయర్స్ గురించి తెలుసుకుందాం. లాయర్స్ పెండింగ్ కేసుల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త క్లయింట్స్ పెరుగుతారు. కోర్టు వ్యవహారాల్లో మీ వాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. లీగల్ డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి.
పోలీస్ అండ్ యూనిఫామ్ సర్వీసెస్. వర్క్ ప్రెషర్ ఉన్న మీ పనితీరుకు మంచి గుర్తింపు వస్తుంది. సీనియర్స్ నుంచి అప్రిషియేషన్స్ లభిస్తుంది. డ్యూటీలో సహనం, క్రమశిక్షణ పాటిస్తే మరింత పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పొలిటీషియన్స్, ప్రజల్లో మీకు మంచి గుర్తింపు పెరుగుతుంది. మీటింగ్స్, పబ్లిక్ ప్రోగ్రామ్స్, సోషల్ యాక్టివిటీస్ వీటిలో పాల్గొనడం వల్ల మంచి పేరు వస్తుంది. తొందరపడి హామీలు ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్టూడెంట్స్, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ నెల చదువుపై పూర్తిగా ఫోకస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్ట్స్, ఇంటర్వ్యూస్కు సిద్ధమవుతున్న వారికి ఇది గోల్డెన్ టైం. టైం మేనేజ్మెంట్ పాటిస్తే విజయం మీదే. ఇక లవర్స్, రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. పార్ట్నర్స్తో ఎక్కువ సమయం గడపండి. చిన్న అపార్థాలను వెంటనే క్లియర్ చేసుకోండి. ట్రస్ట్ పెంచుకుంటే బంధం మరింత బలపడుతుంది. పరిహారం: ఈ నెల మొత్తం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. లలితా సహస్రనామం పారాయణం చేయండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేసి ఎర్రని పూలతో పూజ చేస్తే మరింత శుభ ఫలితాలను పొందుతారు. లక్కీ డే వచ్చేసి ఆదివారం. లక్కీ నెంబరు 5. లక్కీ కలరు లేత ఎరుపు రంగు. వృషభ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉండబోతోందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు. ఈ మాస ఫలితాల్లో మీకు బాగా నచ్చిన విషయం ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు, జ్యోతిష్య విశేషాలు, పండుగల సమాచారం మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం ఇప్పుడే మా మై ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.